హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఐపీపీబీ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక స్కేల్ 3, స్కేల్ 5, స్కేల్ 6, స్కేల్ 7 సంబంధించినటువంటి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది, అంటే ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదే రకంగా సెలక్షన్ ప్రాసెస్, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్, అదే రకంగా ఎండింగ్ డేట్ ఎంత అనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. శాలరీ చూసుకున్నట్లయితే కనుక అక్షరాలుగా 1.4 lakhs అనేటువంటిది శాలరీ పే స్కేల్ ఉండడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక పోస్టులు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ డీటెయిల్స్, వాటికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి స్కేల్ 4, అదే రకంగా స్కేల్ 6కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక డీజీఎం ఫైనాన్స్ సిఎఫ్ఓ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే జనరల్ మేనేజర్ ఫైనాన్స్ సిఎఫ్ఓకి సంబంధించినటువంటి ఒక పోస్ట్ అనమాట అండి. అది కూడా ఓబీసీకి ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే కనుక స్కేల్ 5 అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రోగ్రామ్, అదే రకంగా వెండర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటిది ఒక పోస్ట్, అది కూడా ఓబీసీకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ప్రొడక్ట్ సంబంధించినటువంటి చూసినట్లయితే కనుక స్కేల్ 3, అది సీనియర్ మేనేజర్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్ సంబంధించినటువంటి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఒకటి ఓబీసీకి, అదే రకంగా ఇంకోటి ఎస్టీకి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్ సంబంధించినటువంటి స్కేల్ 3కి సంబంధించినటువంటి సీనియర్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిటర్ సంబంధించినటువంటి కేవలం ఒక పోస్ట్, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. అలాగే మనం చూసినట్లయితే కనుక ఈ రకంగా ఇక్కడ మొత్తం మనం చూసినట్లయితే కనుక 5 పోస్టులు అయిపోవడం జరిగింది. మిగతా 2 పోస్టులు చూసినట్లయితే కనుక కంప్లైంట్స్ సంబంధించినటువంటి పోస్టులు చూసినట్లయితే కనుక చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటిది ఒక పోస్ట్, అది కూడా ఓబీసీకి ఇవ్వడం జరిగింది. ఆపరేషన్స్ సంబంధించినటువంటి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఒక పోస్ట్, అది కూడా ఎస్సీ కేటగిరీకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటి దానికి చూసుకునే దానికంటే మంచిగా ఏజ్ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే కనుక ఏజ్ అనేటువంటిది పోస్ట్ చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ సంబంధించినట్లయితే కనుక 38 నుంచి 55 years అనేటువంటిది వీరి యొక్క ఏజ్ క్రైటీరియా అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫీస్ క్యాడర్లో చూసినట్లయితే కనుక 18 years అడగడం జరిగింది అనమాట అండి. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ చూసినట్లయితే కనుక 38 నుంచి 55 years అడగడం జరిగింది. అందులో వీరికి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది 18 years అడగడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఎంఎంజిఎస్ చూసినట్లయితే కనుక మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ అనమాట అండి. దీనికి సీనియర్ మేనేజర్ కేటగిరీ గాను 26 నుంచి 35 సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ క్రైటీరియా అడగడం జరిగింది. 6 years అనేటువంటిది ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఎస్ఎంజిఎస్ అంటే సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ అనమాట అండి. అసిస్టెంట్ మేనేజర్ జనరల్ మేనేజర్ సంబంధించినటువంటి 32 నుంచి 40 సంవత్సరాల వరకు ఏజ్ అనేటువంటిది అడగడం జరిగింది. 12 years అనేటువంటిది ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది అనమాట. నెక్స్ట్ టీఈజిఎస్ 6కి సంబంధించి చూసినట్లయితే కనుక టాప్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ స్కేల్ సంబంధించినటువంటి డిప్యూటీ జనరల్ మేనేజర్ సంబంధించినటువంటి 35 నుంచి 50 సంవత్సరాలకు సంబంధించినటువంటి 15 సంవత్సరాలు అనేటువంటి ఏజ్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది అనమాట. నెక్స్ట్ టీఏజిఎస్ 7 సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇది జనరల్ మేనేజర్ సంబంధించినటువంటి 38 to 55 years అనేటువంటిది వీరి యొక్క ఏజ్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట. నెక్స్ట్ 18 years అనేటువంటిది ఎక్స్పీరియన్స్ కింద వీరికి కన్సిడర్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటిది డీజీఎం ఫైనాన్స్, అదే రకంగా జనరల్ మేనేజర్ ఫైనాన్స్ సిఎఫ్ఓకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్స్ ఐసీఐ నుంచి చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే కనుక మినిమం 15 years అనేటువంటిది వారి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే మనం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ స్కేల్ 7కి చూసుకున్నట్లయితే కనుక 18 years ఆఫ్ ఏజ్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. అందులో 15 years చూసుకున్నట్లయితే కనుక ఫైనాన్షియల్ ఆపరేషన్ సంబంధించినటువంటి అడగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ టెక్నాలజీ ఏజిఎం ప్రోగ్రామ్ వెండర్ సంబంధించి మేనేజ్మెంట్ చూసినట్లయితే కనుక వెండర్ సెలెక్షన్ సంబంధించినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BA బీటెక్ MCA అదే రకంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఐటీ మేనేజ్మెంట్ అడగడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 12 years అడగడం జరిగింది అనమాట అండి. అందులో 5 years చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీగా ఐటీ డొమైన్లో వారికి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ప్రొడక్ట్ సీనియర్ మేనేజ్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక వీరికి ఎనీ గ్రాడ్యుయేట్ MBAలో 2 years MBA గ్రాడ్యుయేట్ అనేది లేకపోతే ఈక్వల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. 6 years అనేటువంటిది కంపల్సరీ మినిమం ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అది కూడా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డీలింగ్ విత్ డైరెక్ట్ ప్రొడక్ట్ అనేటువంటిది వీరు ఇందులో కన్సిడర్ చేస్తున్నట్లుగా అడగడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్ చూసినట్లయితే కనుక సీనియర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటిది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక BSc ఇన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేకపోతే BA బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్, లేకపోతే MSc ఎలక్ట్రానిక్స్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన
అడగడం జరిగింది అనమాట అండి. కంపల్సరీ సిఐఎస్ఎస్ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే కనుక మినిమం 6 years అనేటువంటిది ఆడిట్ అండ్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా సైబర్ సెక్యూరిటీ సంబంధించినటువంటి ఎథికల్ హ్యాకింగ్ అండ్ దానికి సంబంధించినటువంటి ప్రిఫరెన్సెస్ కూడా వీళ్ళు అడగడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క డిజైర్ సర్టిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఆయా కేటగిరీకి సంబంధించినటువంటిది సిఐఎస్ఎస్పి నుంచి లేకపోతే సిఐఎస్ఎం నుంచి సిఈహెచ్ నుంచి వీళ్ళు అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా కీ స్కిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఎక్స్పీరియన్స్ ఇన్ టూల్స్ బేస్డ్ ఆడిట్స్, అదే రకంగా అప్లికేషన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీరికి కంపల్సరీ కావాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పొజిషన్ చూసుకున్నట్లయితే కనుక చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక ఏదైనా కానీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనేటువంటి అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా వీరు సిఎస్ ఎంబీఏ ఫైనాన్స్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేకపోతే ఈక్వివలెంట్ ప్రిఫర్ చేయడం జరిగింది అనమాట అండి. IIBF సంబంధించిన సర్టిఫికేట్ అనేటువంటిది వీరు కోరుకోవడం జరిగింది అనమాట అండి. మినిమం 18 years అనేటువంటిది వీరి యొక్క ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అందులో 5 years అనేటువంటిది మినిమంగా ఆడిట్, ఫైనాన్స్, కంప్లైన్స్, లీగల్ రిస్క్, అదే రకంగా మేనేజ్మెంట్లో వీరు కంపల్సరీ అడగడం జరిగింది అనమాట అండి. స్కిల్స్ చూసుకున్నట్లయితే కనుక CCO సంబంధించిన స్కిల్స్ కావాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంబంధించిన చూసినట్లయితే కనుక గ్రాడ్యుయేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. 18 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. అదే రకంగా NBFC ఇన్సూరెన్స్ కంపెనీ దాంట్లో 10 years అనేటువంటిది ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వీరు అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మనం చూసినట్లయితే కనుక ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి సంబంధించినటువంటిది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ షెల్ బి 60% ఎక్సెప్ట్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ CA ICW అనేటువంటిది వీళ్ళు అడగడం జరిగింది అనమాట అండి. సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక దీనికి ఇంటర్వ్యూ బేస్ మీద ఉంటుంది, లేకపోతే ఎగ్జామ్ బేస్ అని ఉంటుందని చెప్పేసి, ఆన్లైన్ టెస్ట్ అన్న ఉంటుందని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. గ్రూప్ డిస్కషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది అంటే వచ్చినటువంటి అప్లికేషన్స్ బేస్ చేసుకుని వాళ్ళు ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే అప్లికేషన్ ఫీజు అనేటువంటిది ఎంత ఉందని మనం చూసుకున్నట్లయితే కనుక SC ST PWD వారికి చూసుకున్నట్లయితే కనుక 150 rupees అనేటువంటిది అప్లికేషన్ ఫీజు ఉండడం జరిగింది. అదర్ దెన్ SC ST PWD వారికి చూసుకున్నట్లయితే కనుక 750 rupees అనేటువంటిది వారి యొక్క అప్లికేషన్ ఫీజుగా ఉండడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి పే స్కేల్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే స్కేల్ 7 చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క పే స్కేల్ అనేటువంటిది 1,56,000 నుంచి 1,73,860 వరకు అప్రాక్సిమేట్గా CTC పర్ మంత్ చూసుకున్నట్లయితే కనుక 4,36,000 అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా స్కేల్ 6కి చూసుకున్నట్లయితే కనుక స్కేల్ 6కి వచ్చేసి 1,40,000 నుంచి 1,56,000 పర్ మంత్ వచ్చేసి 3,91,408 రావడం జరుగుతుంది అనమాట అండి. స్కేల్ 5 చూసుకున్నట్లయితే కనుక 3,16,627, స్కేల్ 4 చూసుకున్నట్లయితే కనుక 2,67,876, అదే రకంగా స్కేల్ 3కి చూసుకున్నట్లయితే కనుక 2,25,937, అదే రకంగా స్కేల్ 2కి చూసుకున్నట్లయితే కనుక 1,77,146 అనేటువంటిది ఈ యొక్క పే స్కేల్స్గా ఉండడం జరిగింది అనమాట అండి. సో ఈ పే స్కేల్స్ తోటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 10th January అంటే నిన్నటి నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే కనుక 30th January అంటే ఈ నెల 30th మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అవుతుంది జరుగుతుంది అనమాట అండి. 30th midnight 11:59 వరకు అంటే 12 అయితే 31st అవుతుంది అనమాట. 31st January అవుతుంది. 30th midnight వరకు మనకి అప్లికేషన్ ఛార్జ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైతే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నారో తప్పనిసరిగా ఈ పోస్ట్ అనేటువంటిది అప్లై చేసుకోండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ గురించి మీరు మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.